నమస్కారం ప్రజలరా. బాబీ గారు ఏంట్రా మన పార్టీని విదేశాల్లో బలోపేతం చేయాలా, దేశ అధ్యక్షులైనా మన అన్న సలహా తీసుకొని పనిచేయాలనే దానికి మనం కృషి చేస్తాం. ఏడ పార్టీయే బొంగు లేకుండా పోతే ఇప్పుడు అన్న లోపలికి పోతాడు. అరే ఏంట్రా ఇది? ఈ కల్తీ మద్యం కేసులో ఏ విధంగా తీగలు లాగితే దొంగంతా కదులుతుందో మనం అందరం కూడా చూస్తానే ఉన్నాం. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఇకపోతే గతంలో అన్న మరి 16 నెలల పాటు చెప్పుకోడు తిన్నాడు. మరి ఆ రోజుల్లో ఆ డబ్బులు ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయి, ఎవరెవరి దగ్గర నుంచి వచ్చినాయి, ఈ నోట్ల కట్టలు ఏమి చేసినారు చెప్పి అన్ని కూడా తీగ కదిలితే అట్టబోయి అన్నకు ఈడీ నోటీసులు వచ్చేదాకా వచ్చింది. మరి ముందుగానే మనది నేర చరిత్ర, ముందుగానే మనది అవినీతి సామ్రాజ్యం, అవినీతిగా మనం వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసినటువంటి వ్యక్తులంగా మనం మరి ప్రపంచానికే ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తిగా మనోడు ఉన్నాడు. మరి ఈ రోజున మరి ఈడీ నోటీసులు ఇచ్చి తిహార్ జైలుకు పంపించే ఇక్కడ పార్టీని నడిపే వ్యక్తి ఎవరో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అంటే నేను వైసీపీకి, మన పార్టీకి అంతర్జాతీయ రాష్ట్రంగా మనం రాష్ట్రంలోకి రావు, మనం అంతర్జాతీయంగా మనం చూసుకుంటా ఉన్నాం. ఏడ పార్టీయే బొంగు లేకుండా పోతే ఇప్పుడు అన్న లోపలికి పోతాడు. సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తిని పార్టీని ఎత్తుకొని బంగాళాఖాతంలో ముంచుతాడు తప్ప అల్టిమేట్ గా లబ్ధిదారులు ఎవరు మన దగ్గరికే వచ్చింది. అది మన దగ్గర నుంచి మళ్ళా ఇంట్లో వదిన గారి దగ్గరికి పోయిందా ఏందనే దాని మీద కూడా మనం మాట్లాడదాం. అల్టిమేట్ గా అన్నకాడికి వస్తుంది, అన్నకేమో తిహారకు పంపించారు. మరి ఇక్కడ పార్టీని బలోపేతం చేసి పార్టీని మళ్ళా మనం అందరం కూడా 175 గెలిచి అన్న ప్రధానమంత్రిని చేసేది ఇప్పుడు. తగ్గట్లేదు. ఈ రోజు మరి విజయమ్మ గారు హైదరాబాద్ కు పోయి కూర్చొని ఉన్నారు. అదే చెల్లెలు లేదు, చెల్లెలు వేరే పార్టీకి పోయింది. అరే పిచ్చిగిట్టలేసిందారా నువ్వు? రోజు రోజుకింత గలీజ్గానే తయారవుతున్నావు, ఇంత చిచ్చోరాగా లేక. మరి విజయసాయి రెడ్డి అసలా కనపడలా. మరి తండ్రి అనబోతే సరే ఆయన పరలోకంలో ఎప్పుడో ఆయన ఏదో ఆయన టైం అలాగే అయిపోయింది. మరి దగ్గర పెట్టుకోవాల్సిన సనాయన్ను ఆయన కాడికి పంపించినాం. ఈ రోజు మనకు దిక్కేవుడు అన్నా, నువ్వు అట్లా అనొద్దన్నా. మనోడా ఇంట్లో నుంచి బయటికి రాడు, గర్గర్ కహానీలు మాట్లాడతాడు, ఇంట్లో ప్రెస్ మీట్లు పెట్టి ఎట్లా పార్టీ ముందుకు పోవాలా? తీవ్రమైనటువంటి సంక్షోభంలో నేను మిమ్మల్ని అడుగుతా ఉండా. అన్న తిహారుకు పోయినా ఏది ఏమైనప్పటికీ పార్టీ కోసం మనం అహర్నిశలో కష్టపడదాం. చంపేసిరండి రా, కాలువ కింద ఒక్కొక్కడికి ఒక్కొక్క ఎకరం ఇస్తాను, దరిద్రం వదిలిపో. ఈ లోపు వదిన వచ్చి పాదయాత్ర సగంలో మళ్ళా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసినా వదినైనా సరే నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావా అని అడుగుతున్నా. మరి వదిన గారిని అరెస్ట్ చేశా, మరి ఇంకొకటి చేసినా పార్టీని మనం మన భుజాల మీద, మన భుజస్కంధాల మీద వేసుకొని మనం ముందుకు నడిపిద్దాం. ఏంటి సార్ ఈగో గ్లోగోలో తయారాడు? నేను ప్రతీకారానికి పర్యాయ పదం అంటుండ్రా, మన వల్ల కాకపోతే ఇంకోటి తగిలించన్నా తగలటించేద్దాం. అన్నను ఖచ్చితంగా ప్రధానమంత్రిని చేద్దాం. ఎందుకంటే ఆశపడినాడు. తండ్రి లేని బిడ్డ, బాబాయ్ లేని బిడ్డ అయిపోయా. మరి చెల్లి తల్లి గెంటేశారు, వదిలేశారు. ఏంటాది గారు ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి మనోడి ఆలోచన విధానం మీకు అందరికీ తెలుసు కదా. నేనేం కొత్తగా ఏం చెప్పాల్సిన పని లేదు. అధికారం వచ్చేదాకా ఒక రకంగా ఉంటాడు, అధికారం వచ్చిన తర్వాత ఒక రకంగా ఉంటాడు. అది నేనా మళ్ళా నేనే. సో ఇప్పుడు అన్నకు ఎవడు లేక అన్న ఒంటరోడు అయిపోయినాడు. మరి బాబాయ్ లేడు, బాబాయ్ కుట్లోసేవాడు లేడు, ఆ రక్తం తుడిచేవాడు లేడు. చిన్న లేదు పెద్ద లేదు, ప్రతి నా గురించి మాట్లాడుకున్నాడు. మన వెనకమాల ఉండేటువంటి పోరబోగులు ఎవడు కూడా పార్టీ బలోపేతానికి పనికొచ్చే వాళ్ళు కాదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాంచాల దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం? నేనైతే వాస్తవం చెప్తున్నా. రౌడీయిజం, గోండాయిజం చేసి మనం భయభ్రాంతులకు గురి చేసి సంపాదించిన డబ్బులన్నీ
ఇంట్లో వదినమ్మ దగ్గరికి చేరినాయి. చంపేస్తాను పిచ్చివాగుడు వాగేవంటే. మరి పార్టీ బలోపేతం కోసం అన్న తిహార్ జైల్లో ఉంటే ఆమెను కూడా విచారించి మరి అన్న దగ్గరికి పంపించేటువంటి రోజులు కూడా రావచ్చని మన పార్టీలో ఉండేటువంటి పెద్దలు మరి నాకు చెప్పినటువంటి విషయం. పిండాన్ని పిల్లలకు పెట్ట ఈ రేంజ్ లో తింటున్నావేంట్రా?